దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన గొప్ప కొరకు కాదు, మనం మనకున్న విద్యార్హతలను బట్టి మనం సాధించామని కాదు, మనకున్న ధనాన్ని బట్టి మనం ఈ స్థితిలో ఉంటున్నామని కాదు, కానీ మన జీవితాన్ని బట్టి మన ఎదుట దేవునికి మహిమ రావటానికి ప్రభువా నన్ను హెచ్చించు అని అడగాలి. మన ఉద్దేశము తప్పు రీతిలో ఉండకూడదు. కొంతమందికి హెచ్చిస్తే నేను ఎంత కష్టపడ్డానో ఇదంతా నేను కష్టం, నా పితరులు ఇచ్చిన ధనమో ఆస్తో, లేదంటే నాకు ఇచ్చిన జ్ఞానమో ధనము బలము ఘనము అనుకుంటారు. ప్రభువా నేను ఒక దీనురాలను, అల్పురాలను, పనికిరాని దానను, నా వల్ల కాక జీవితంలో ఫెయిల్యూర్ అయిన దాన్ని అని మీరు గమనించి ప్రభు సన్నిధిలో, ప్రభు నువ్వు నన్ను హెచ్చిస్తే, నన్ను రక్షిస్తే నీ పరాక్రమం ఏంటి, నీ గొప్పతనం ఏంటి, నువ్వు చేసిన కార్యాలేంటి ప్రజలందరి ఎదుట తెలుసుకోగలుగునట్లుగా దర్శించండి అయ్యా అని మీరు అందరు అడగాలి. ప్రభు అప్పుడు తప్పకుండా దేవునికి మహిమ రావాలి గనుక ఆయన కృపా మహిమకు మనము కీర్తి కలుగ చేయాలి.